ఇప్పుడు మొటిక్కాయి ఎండు చేపలు ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎండు చేపలు వీటిని మెత్తాళ్ళు అంటారు. ఇవి తలకాయలు అన్నీ లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకొని కొద్దిగా వేపుకుందాం. వీటిల్ని కొద్దిగా ముందుగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఎండు చేపలు కాబట్టి నీసు వాసన అయి ఉండదు, బాగుంటుంది. ఇవి ముందుగా వేపుకోవడం వల్ల నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందని నేను ముందుగా వేపుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా వేపుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేపుకున్న నూనెలోనే ఎండు చేపలు వేపుకున్నాం కదా, అదే నూనెలోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని ఇవి కొద్దిగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా కొద్దిగా అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా టమాటా అంతా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇలా టమాటా కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిపేసుకొని ఉప్పు పసుపు కలిసేలాగా అంతా కలుపుకొని టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఇంకా కాసేపు మగ్గించుకోవాలి. అంతా పూర్తిగా టమాటా ఉడికేంత వరకు వేపుకోవాలి. ఇలా టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొటిక్కాయలు కూడా వేసేసుకోవాలి. మొటిక్కాయలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొటిక్కాయ కూడా నూనెలో కొద్దిగా వేగితే బాగుంటుందని నూనెలో వేపుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఫిష్ మసాలా, చేపల మసాలా వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. వేసుకోవడం వల్ల చేపల టేస్ట్ ఉంటుంది. చేపల మసాలా కాబట్టి, ఇది ఎండు చేపలు కాబట్టి అందుకని ఎండు చేపల మసాలా వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మసాలాలన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి. ఎండు చేపలతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి.
అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొటిక్కాయ ఎండు చేప ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా నీళ్లు వేసిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మొటిక్కాయ ఎండు చేప అంతా బాగా ఉడికిపోయింది. మెత్తాళ్ళు మొటిక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.